రైట్. త్వరలో మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి రాబోతుండని కొంచెం ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ గూటికి వస్తే వెల్కమ్ పలకడానికి హరివర్ధన్ రెడ్డి రెడీగా ఉండా? పార్టీ నిర్ణయం వరకు మా సొంత నిర్ణయాలు ఏముండవు. పార్టీకి ఏది అవసరం కావాలి అన్నప్పుడు డెఫినెట్గా పార్టీ చేసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి పనిచేస్తాం తప్ప మా ఇండివిజువల్ డిసిషన్స్ ఏముండవు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కలిసి పనిచేస్తాం అంతే. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేసి అటు బీఆర్ఎస్ బీజేపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? వ్యవస్థలను కుప్పగూల్చిందే వాళ్ళు. ఇవాళ మేము సర్దుకోవడానికి ఇంత టైం పట్టడానికి కారణం అయిందే వాళ్ళు. అప్పులపాలు చేసి విధ్వంసం చేసి తెలంగాణని 16,000 కోట్ల బడ్జెట్తో అదనపు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణని 7 లక్షల కోట్ల అప్పులతో చేసి పెట్టినటువంటి తెలంగాణని ఇవాళ గాడిలో పెట్టడానికే మాకు 6 నెలలు పట్టింది. ఇప్పుడు డెఫినెట్గా మేము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తాం. ఇవాళ ఆగస్ట్ 15లోగా రైతుల రుణమాఫీ చేస్తాం. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆగే పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు అమలైతే 100% చేస్తాం కదా. 100% ఒక నెల 2 నెలలు అటు ఇటు కావచ్చు కానీ డెఫినెట్గా 100% చేస్తాం. కాకుంటే ఏంటంటే ఎక్కడైతే మాకు లేని వాళ్ళకు ఏదైతే గుట్టలకు రాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చి ఎన్ని స్కాములు ఒక స్కీమ్ పెట్టిరంటే దాని ఇంకా ఒక స్కామ్, గొర్రెల స్కామ్, రైతు బంధు స్కామ్, దళిత బంధు స్కామ్, పోలవరం అంటున్నా ఇది మన కాళేశ్వరం స్కామ్. ఈ విధంగా ఏ ప్రాజెక్టు తీసుకున్నా అన్ని స్కామ్లే. ఇవాళ ఆర్టీసీని చిన్నభిన్నం చేసేసారు. ఆర్టీసీ ఆస్తులను కుదవబెట్టినరు. అంటే ఒక్క వ్యవస్థ కాదు, నువ్వు ఎలక్ట్రిసిటీ తీసుకో, అగ్రికల్చర్ తీసుకో, ఇక్కడ తీసుకున్నా అప్పులపాలు అయిపోయింది. దీని ఒకవైపు సరి చేసుకుంటూ ఒకవైపు ఎక్కడైతే మనకు దుబారా అవుతుందో ఆ దుబారా ఖర్చు తగ్గించుకొని పోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైట్. మీరు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అనేక మందికి అనేక రకాలుగా సేవలు చేస్తున్నారనేసి పబ్లిక్ అంటున్నారు. అసలు ప్రజలకు మీరు అందిస్తున్నటువంటి సేవలు ఎలాంటివి? అపోజిషన్లో ఉన్నప్పుడు పోరాటాల ద్వారా పనిచేసినాం. ఏదైనా సమస్య ఉందంటే సమస్య దగ్గరికి వెళ్తుంటే. ఇప్పుడు ఏంటంటే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవరైనా సమస్య మీద వస్తే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అధికారులతో సమన్వయం చేస్తూ వాళ్ళకి పనిచేస్తూ పోతున్నాం. డెఫినెట్గా ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల కోసం ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కష్టం, 18 గంటలు కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు చేస్తున్న దాంట్లో అందరం కలిసి ఎంతో ఉడతా భక్తిగా ఎవరి చేతనైతే అంత పనిచేస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. చివరిగా మీ రాజకీయ నేపథ్యం లాంటిది? నాకు రాజకీయ నేపథ్యం అనేది సెకండ్ థింగ్. ఫస్ట్ అనేది నా సేవ. హరివర్ధన్ రెడ్డి అనేటువంటి ఒక పేరు, హరివర్ధన్ రెడ్డి అనే ఒక బ్రాండ్, హరివర్ధన్ రెడ్డికి వ్యక్తిగతంగా పార్టీతో సంబంధం లేదు. నేను వ్యక్తిగానే అందరికి తెలుసు. కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా నా వరకు నేను బాగున్నా, ఆ పిల్లలు కూడా అందరు ఎస్టాబ్లిష్ అయిపోయారు, సెటిల్ అయ్యారు మంచిగా. నాకు ఫ్యామిలీ బర్డన్ లేదు. నాకున్నటువంటి పేరు ద్వారా కావచ్చు, నాకున్నటువంటి రాజకీయ సంబంధాలు కావచ్చు, నాకున్నటువంటి ఇది కావచ్చు, దాని ద్వారా పేద ప్రజలకు ఎంత అవసరం ఉంటే అంత దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పనిచేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. నేను డెఫినెట్గా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, నాకు పదవి వచ్చినా పదవి రాకపోయినా ప్రజల కోసం పనిచేస్తా, పార్టీ కోసం పనిచేస్తా. ఇప్పుడు ప్రస్తుతం నామినేటెడ్ పోస్ట్ ఏం రాకపోతే ఉంటారా కాంగ్రెస్ పార్టీలో? అదే డెఫినెట్గా పార్టీ పదవులతో నాకు ముఖ్యం కాదు. నేను పదవి రావాలనుకుంటే ఎప్పుడో వస్తుండే నాకు. నేను 2004లో మంత్రి అవుతాను. నేను